క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. సంరక్షణ అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. నా కుమారుడు ప్రతిరోజు స్కూల్కి వెళ్తుంటాడు. స్కూలుకు వెళ్లి రావడానికి ఒక బస్సును సిద్ధపరిచి స్కూలుకు వెళ్లి వచ్చేటప్పుడు డ్రైవర్కి ఫోన్ చేసి చేరుకున్నాడా లేడా అని కనుక్కోవడం అలవాటైపోయింది. క్షేమంగా చేరుకున్నాడు అనే వార్త విన్నప్పుడు మనసు ప్రశాంతంగా అనిపించేది. అనుకోకుండా బస్సు రావడం లేట్ అయింది అంటే చాలు, ఎక్కడ లేని టెన్షన్లో ఫోన్లు చేసి ఏమైందని విచారణ తప్పదు. నాలాంటి తల్లి తండ్రి మనలో ఎందరో ఉంటారని నా ఉద్దేశం. అంతేకాదు, మన ప్రియులు ఎవరైనా ప్రయాణం చేస్తుంటే వారు క్షేమంగా చేరుకున్నారనే వార్త వినే వరకు నిద్రపట్టని పరిస్థితి. మన బిడ్డలు ఎక్కడున్నారో ఏ పరిస్థితిలో ఉన్నారో అని మనకెందుకు చింత? ఎందుకంటే మనం వారిని ఎక్కువగా ప్రేమిస్తున్నాము కాబట్టి. బిడ్డలు ఎలా ఉన్నారో, ఏమి చేస్తున్నారో, జీవితంలో ఎలా ఎదుగుతారో అనే ఆలోచన ప్రతి తల్లికి తండ్రికి వారిపై శ్రద్ధ ఉంటుంది అనే విషయంలో ఎట్టి సందేహము లేదు. దేవుని అద్భుతమైన ప్రేమ, నడిపింపు, ఆయనకు మన పట్ల ఉన్న శ్రద్ధను దావీదు 32వ కీర్తనలో ప్రసిద్ధి చేశాడు. ఈ లోకపు తండ్రి ఆలోచనల కంటే మన పరలోకపు తండ్రి మన జీవితానికి సంబంధించిన ప్రతి చిన్న విషయాలలో మరియు మన హృదయ లోతుల్లో ఉన్న అవసరతలు ఎరిగిన వాడై ఉన్నాడు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అనున్నది దేవుడు మనకు ఇస్తున్నటువంటి వాగ్దానం. ఈ మాటలు కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడగలం. ఈ రోజు మన పరిస్థితి ఏదైనా ఎలా ఉన్నా సరే ఆయనపై ఆధారపడే మన జీవితాలకు ఈ మాటలు నిరీక్షణను కలుగజేసి సంతోషాన్నిస్తాయి. మన జీవితంలోని చిన్న చిన్న సందర్భాల్లో కూడా దేవుడు మన గురించి చింత కలిగి మనం నడవలసిన మార్గాన్ని బోధిస్తూ మన ఆలోచనలను చక్కపరుస్తూ మనల్ని నడిపించి సంరక్షిస్తాడనే విశ్వసించాలి. ఎందుకంటే యెహోవా యందు నమ్మిక ఉంచువారిని కృప ఆవరించి ఉన్నదని కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 10వ వచనంలో మనం చదవగలం. ఇట్టి కృప ప్రభు మనందరికీ ఆవరింపజేయునుగాక. ఆమేన్.